జీవితంలో ఎప్పుడు ఏది చేయాలో అదే చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి నా లైఫ్ లో. అయితే ఎర్లీ మార్నింగ్, సో ఆబ్వియస్లీ ఎవ్రీడే 5 కి, మోస్ట్లీ 5:30, 6 లోపు, 6:30 లోపల లేస్తాను ఎట్టి పరిస్థితుల్లో. లేచి కొంతసేపు జిమ్కి వెళ్ళి, లేకపోతే కొంచెం హాట్ వాటర్ తాగి, కొంచెం యోగా, లేకపోతే యోగా తక్కువే చేస్తాను, మెడిటేషన్ అయితే చేస్తాను. ఒక జిమ్కి లేకపోతే మెడిటేషన్ అయితే చేస్తాను, కొంచెం మైండ్, పీస్ ఆఫ్ మైండ్ ఉండడానికి. ఇంత టెన్షన్స్ లైఫ్ లో, బిజీ లైఫ్ లో ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళాను. ఆ రోజు జిమ్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాను. ఫస్ట్ సివిసి ఆఫీస్కి వెళ్ళి టీమ్ మీటింగ్ అయిపోయి, తర్వాత మళ్ళీ అన్ని వర్క్స్ చూసుకొని దాదాపు నైట్ 8:30, అంటే మార్నింగ్ 9కి ఇంట్లో నుంచి బయలుదేరిపోయి ఈవినింగ్ 8:30కి మళ్ళీ ఇంటికి వచ్చాను. 270 ట్రావెల్ చేశాను ఒక్కరోజు. అంటే ఆన్ యావరేజ్ కూడా నేను 200 కిలోమీటర్స్ ఎవ్రీడే ట్రావెల్ చేస్తాను, నాకున్న పనుల దృష్ట్యా. 270 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి 8:30కి వచ్చాను. ఫ్రెష్ అయ్యి కూర్చుంటే బాబు ఏడుస్తుంది. సో జనరల్గా పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అది సహజం. దాన్ని ఏం దాని గురించి కాదు డిస్కషన్ ఇప్పుడు. సో బాబు ఏడుస్తుంటే, ఏంది నాన్న గమ్ముగున్నానా, అంటే సైలెంట్గా ఉండు, అది ఇది అని మాటలు చెప్పడానికి నాకు నోట్లో నుంచి మాట రాలేదు. ఎందుకు రాలేదంటే పొద్దున్న నుంచి నుంచొని వర్క్ చేసి హడావుడు మాట్లాడి 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 వెక్స్ అయిపోయి అలసిపోయిందా. ఇది జస్ట్ 1 మంత్ ఓల్డ్ బేబీ. అప్పుడు అనిపించింది, ముందుగా నేను రియలైజ్ అయ్యి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళుంటే ఇప్పుడు ఇంత కష్టం నాకు వచ్చేది కాదు. సో అప్పుడు కష్టపడలేదు కాబట్టి ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా కష్టపడకపోతే తర్వాత ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన క్వాలిటీ టైం అనేది మనం ఫ్యామిలీకి ఇవ్వలేము, లేకపోతే రకరకాల, అదొకటే కదా చాలా. ఇంకెప్పుడు ఎంజాయ్ చేసేది, జీవితం ఇంకెప్పుడు ఆనందంగా గడిపేది అని నాకు అనిపించింది. సో అందుకనే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు అది చేయాలి. ఇంకా ఆలస్యమైంది ఇంకేంది అనుకోకండి, స్టార్ట్ చేయండి. ఇక ఫ్యూచర్లో కొంతవరకు ఏంటి అంటే ఎప్పుడు చేయాల్సింది అప్పుడు చేయకపోతే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాలేజ్ డేస్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు కోర్స్ నేర్చుకోండి, స్కిల్స్ నేర్చుకోండి. కాలేజ్ నుంచి అడుగు బయట పెట్టిన వెంటనే జాబ్, ఆ తర్వాత మీకు నిజ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్, ఏదైనా కానీ. సో అందుకని నేను ఇప్పుడు ఏదైతే ఈ జాబ్ అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మనం కడుతుంది ఎందుకంటే ఎంకరేజ్ చేయడానికి. సో ఎప్పుడు జీవితంలో ఎప్పుడు అంటే ఎప్పుడు చేయాల్సింది అప్పుడు చేయకపోతే నాలాగా ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా కష్టపడకపోతే ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇది ఒకసారి ఆలోచించండి, మనసు పెట్టి. జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఇది మీకు డెఫినెట్లీ, మీరు ఈ ఇన్సిడెంట్ని మీరు అర్థం చేసుకుంటారని ఇది అప్డేట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.